గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఈ ప్రభుత్వంలో ఉండాలంటే కుదరదని, వైసీపీ ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్ మరియు సాయినగర్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఈ రోజు 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ ఈ రోజు కంప్లీట్ గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది. గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది. మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈ రోజు ఈ భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఒక 1-2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇక్కడ సాయినగర్ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ నడుపుతూ ఉన్నారు. 1 ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు. దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది. ఎస్టిమేషన్స్ వేయించి ఒక 50 లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దాము అని మనం కౌన్సిల్లో పాస్ చేసుకొని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా టెయిల్ ఎండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్ గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న ఈ 36వ డివిజన్ లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ప్రాసెస్ లో తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టి పెట్టి ఈ రోజు ప్రతి ఒక్క చోట రోడ్లు, డ్రైన్లతో ముందుకు వెళ్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది. ఓకే స్ట్రీట్ లైట్ అంటే అల్లాడిపోతున్నారు 6వ లైన్ నుంచి. నీళ్లు లేవు, స్నానం తాగటానికి కూడా ఇవాళ వారం నుంచి ఏం మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. ఎవరు వచ్చినా కావాలంటే ఆఫీస్ నుంచి లెటర్ పంపించండి. తొందరగా టెండర్స్ ఫాలోఅప్ చేయండి. దోమలు, కాలువలు తీసేవాళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. నీకు వారం క్రితం ఫోన్ చేసి అప్పుడు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చింది. అది కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సచివాలయం వాళ్ళకి, ఇట్లా రావట్లేదు, మరి మేడం గారు వస్తారు అన్నపై మీకు శాఖ ఉందంటే వాళ్ళు వచ్చారు. లేదు మేడం, లేదండి, చెత్త కూడా ఏం తీసుకెళ్ళట్లేదు. రోజు ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు వస్తారు, ఇవాళ వచ్చింది ఆటో. నేను ఆటో తీయరు. బండి కూడా జారిపోయింది.
రాసుకోండి. మీకు ఎడ్జ్కునేవి ఇదంతా వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 65 వాట్స్ అని ఇప్పించండి అది. అండ్ ఇంకొకటి ఆ లైట్లు వేయడం కోసం కంపల్సరీగా మన వాళ్ళు 400-700 చార్జ్ చేస్తున్నారంట. అవి 4 నెలలే ఉంటాయి, లేదంటే 4 రోజులే ఉంటాయి, మళ్ళీ పోతుంది. అది కూడా మీరు చూసి మీదే బాధ్యత. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్ కాల్ చేసి. అయితే కమిషనర్ గారు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పేస్తాను. వాళ్ళు పిలిపించింది వాళ్ళు నేనే, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మాకు ఎల్లో వాటర్ వస్తుంది మేడం, మాకు డ్రైనేజ్ వాటర్ ఎల్లోగా వస్తుంది. మేము 3 మోటార్లు వేయించుకున్నాం, 3 పూసుకోలేము 800. ఇది కూడా తీస్తే రేపు పొద్దున వస్తుంది సార్. దేని చెప్తున్నాం ఇప్పుడు అది ఎలాగో మంచి వాటర్ రావట్లేదు కదా, దాన్ని అదే తీసేయండి. తీసేసి ఎందుకు ఇవ్వలేమా సార్? ఒక అసెస్మెంట్ మీద ఒక పేరే పెట్టాడు మేడం, 2 బ్లాక్లుగా పెట్టుకుంటాం. బ్లాక్స్ అంటే అట్లా అంటే దురదలు ఎలర్జీ వస్తుంది మేడం అన్నమాట. అంటే ఇదేం కావటం లేదు. ఆ కేసులో చాలా వచ్చి 2 అప్లై చేసుకుంటే ఇలా మాకు అది ఫెసిలిటీ లేదా? దీన్ని క్లోజ్ చేసి వాటర్ రాకపోతే పూజ చేసి కొత్తది మళ్ళీ దీన్ని క్లోజ్